హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. సో ఈసారి మీకు ఎంతమందికి అవకాశం ఉంటే అంతమంది ఓపిక్గా ఉండండి. మీరు చక్కగా మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఉద్యోగంలో దాదాపు 30 కంపెనీల వరకు ఇక్కడికి వచ్చున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకొని అందులో చేరండి. జనరల్గా నేను చాలామంది జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని చూస్తే ఒక అడుగు ఇంటి నుంచి బయట పెట్టిన వాళ్ళ సక్సెస్ రేట్ 90% ఉంటుంది. 10% అక్కడ కూడా ఫెయిల్ అవుతారు, కానీ 90% సక్సెస్ రేట్ ఉంటుంది. సో అది అంటే నీ ఆలోచన విధానం మారుతుంది, నీలో బాధ్యత పెరుగుతుంది. యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వర్క్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ. నీకు ఆ పోటీ ప్రపంచంలో నువ్వు కూడా ఎదగాలనేటువంటి ఒక పట్టుదల నీలో వస్తుంది. ఆ పట్టుదల ఇంట్లో ఉన్నంతసేపు రాదు. మన ఆలోచన లిమిటెడ్గానే మనం పరిమితం అవుతాం. వెన్ యూ గో అవుట్, ప్రపంచం నీ ముందు ఓపెన్ అవుతుంది. సో అట్లా అందువల్ల తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. దయచేసి సెలెక్ట్ చేసుకొని వదలకండి. తప్పకుండా పోయి జాబ్లో చేరండి. చేరినాక కూడా నెల లోపల తిరిగి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నెల దాటిన వాళ్ళకి సక్సెస్ అయిపోతారు. తిరిగి రాకండి, ఉండండి అక్కడే. జాబ్ పట్టుదలతో చేయండి. 1 monthలో బ్యాక్ వస్తారు కొంతమంది, 50% మళ్ళా. దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. మీరు ఒక్క నెల దాటారనుకోండి, యూ విల్ మూవ్ ఫార్వర్డ్, యూ విల్ గో హెడ్. ప్రపంచంలో చాలా అవకాశాలు ఉంటాయి. మీ ఆలోచన హైదరాబాద్కి పరిమితం కావద్దు. రేపు ముంబైకో, బెంగళూరుకో, ఢిల్లీకి ఆలోచించాలి. అక్కడి నుంచి ప్రపంచం వైపు ఆలోచించాలి. అందువల్ల మొదటి అడుగు సిద్దిపేట నుంచి వేయండి హైదరాబాద్కు. అక్కడి నుంచి రెండవ అడుగు కోసం మళ్ళీ ముందుకు సాగుదాం. సో అట్లా మీరు చక్కగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మొన్న నేను యూకే పోయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక అబ్బాయి కలిసినాడు, సిద్దిపేట అబ్బాయి. అక్కడ మాస్టర్స్ చేసినాడు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కడ ఎంఎస్ చేసినాడు. ఎంఎస్ చేస్తూ అక్కడ చిన్న జాబ్ చేస్తున్నాడు, షాప్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న ఎయిర్పోర్ట్లో ఉండే షాప్లో జాబ్ చేస్తున్నాడు. నన్ను చూసి గుర్తుపట్టి వెంటనే ఉరికొచ్చినాడు నా దగ్గరికి. మన ఈ దగ్గరికి వచ్చి పుల్లూరు విలేజ్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి పరిచయం చేసుకున్నాడు. నాకు సంతోషం అనిపించింది. అక్కడ బయట ఏమవుతుందంటే, బయటకు పోయినప్పుడు వాల్యూ ఆఫ్ వర్క్, పని చేయడాన్ని ముఖ్యంగా ఆలోచిస్తున్నాను తప్ప ఇది చిన్న ఉద్యోగమా, నేను ఇంత చదివినా ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తా అని ఇక్కడ మనం ఆలోచిస్తాం. కానీ అమెరికా పోయినా, అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే పని చేయడమే గౌరవంగా చూస్తారు తప్ప ఆ పని ఏం పని అనేది తర్వాత చూస్తారు. కానీ మన దగ్గర ఏమైందంటే, నేను డిగ్రీ చదివి పని చేయాలా, నేను పీజీ చదివి పని చేయాలనే ఆలోచన ధోరణి నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం. అబ్బాయి ఎంఎస్ చేస్తున్నాడు, ఈ సర్చింగ్ ఫర్ ఎ గుడ్ జాబ్, ఐటీ జాబ్. బట్ మీన్ వైల్ సర్వైవల్ ఆయనకి ఇంపార్టెంట్. అక్కడ బతకాలంటే, అమ్మా నాన్న పంపాలంటే అది 120 రూపాయలు ఉంది పాండు. అక్కడ ₹1, మన 120 రూపాయలు. ఎంతకని వాళ్ళ అమ్మా నాన్న పంపగలుగుతారు? సో ఈ అండర్స్టూడ్ వాల్యూ ఆఫ్ మనీ, కష్టమేందో తెలిసింది. ఇది చేసినా ఇదెందుకు నాకు అని నీ మనసు నిన్ను కంట్రోల్ చేయదు. లేదు, నథింగ్ డూయింగ్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై పేరెంట్స్. నేను నా తల్లిదండ్రులకు చేయూతగా ఉంటాను, నేను ఒక ఉద్యోగంతో నా జీవితాన్ని ప్రారంభిస్తాను అనుకుంటే అదే మనసు లేదు, ఈ జాబ్ మేళాలో ఈ జాబ్ తీసుకుంటాను, నేను అడుగు బయట పెడతా, పోటీ ప్రపంచంతో పోటీ పడతా అని కూడా నిర్ణయించగలుగుతుంది. హౌ యూ డ్రైవ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ మనసును నువ్వు ఎలా డ్రైవ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. దానికి 360 డిగ్రీ ఉంటుంది. అది ఎలా డ్రైవ్ చేయాలనేది నీ యొక్క పనిలాట, తపన తప్ప ఇంకా కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.